మహిళలు పార్టీ పెడితే సక్సెస్ అవ్వరా? తెలుగు రాష్ట్రాల చరిత్ర ఇదే చెప్తోందా? జయలలితల చరిత్రలో నిలవలేదు, మమతా బెనర్జీలా సుదీర్ఘ పోరాటమూ చేయలేదు, మాయావతిలా ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకని? మనోళ్లలో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కేటగిరియా? లేకపోతే ఎవరో వెనకుండి నడిపిస్తే నడవాలని చూసిన వాళ్ళ? ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయలేక చతికిల పడుతున్నారా? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఇలా జరుగుతోంది? కవిత సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్న వేళ ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. కవిత ఓ పర్పస్ కోసమే పెడుతున్నారా? ఆ తర్వాత ఎందులోనో విలీనం చేసేస్తారా అనే డౌట్లు వినిపిస్తున్నాయి. ఒక్కసారి మన చరిత్ర చూస్తే ఒకప్పుడు తెలుగుదేశంలో రెబెల్గా ఉన్న రేణుకా చౌదరి తొలి మహిళ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్తో విభేదాలు రావటం, ఆ టైంలో రాజ్యసభ మెంబర్గా ఉండటంతో ఆ పదవిని కాపాడుకోవటానికి టీడీపీ 2 అని పార్టీ ప్రకటించారు. కానీ అది ఆ రోజుల్లోనే కనమరుగు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో కొనసాగినప్పటికీ కొన్నాళ్లకు కాంగ్రెస్లో చేరి స్థిరపడి అక్కడే కొనసాగుతున్నారు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. ఇక లక్ష్మీపార్వతి అయితే ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టారు. చంద్రబాబు పార్టీని చీల్చడంతో ఎన్టీఆర్ ఉండగానే పెట్టినా దాన్ని దాదాపు లక్ష్మీపార్వతి నడిపించారు. ఇది కూడా త్వరగానే ఫెయిల్ అయ్యి కథ ముగిసిపోయింది. ఇక కొత్తపల్లి గీత జనజాగృతి అనే పార్టీ పెట్టారు. ముందు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచినా నిలబడలేకపోయారు. ఆ తర్వాత పార్టీ పెట్టినా అది కొనసాగలేదు. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు, అది కూడా కొనసాగలేదు. ఆ తర్వాత ఆవిడ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ అయ్యారు. ఇక షర్మిల ప్రస్థానము చూశాము, ఇంకా చూస్తూనే ఉన్నాము. ఆమె వైసీపీని తెలంగాణలో పెట్టి ఫెయిల్ అయ్యారు. చివరకు కాంగ్రెస్లో చేరి ఏపీకే పనిచేస్తున్నారు. జయలలిత ప్రస్థానం వేరు. ఎంజి రామచంద్రన్ వారసురాలిగా ఎంటర్ అయి కరుణానిధితో పెద్ద స్ట్రగుల్ నడిపింది. ఓ ఫ్యూడల్ వ్యవస్థలో పురుషాధిక్యతను ఎదురొడ్డి నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. సినిమా తార అయినప్పటికీ మంచి ఎడ్యుకేటెడ్ అవ్వటం, యాటిట్యూడ్ పరంగా బలంగా ఉండగలగడంతో సక్సెస్ అయింది. మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్లోనే ఉంటూ సిపిఎంకు వ్యతిరేకంగా పోరాడి ఒక దశలో సొంతంగా పార్టీ పెట్టుకుంది. చివరకు ఆ పార్టీయే అసలు కాంగ్రెస్ అయిపోయింది. అక్కడ బెంగాల్లో సీఎంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. మాయావతి కాంచీరాం నీడలో వచ్చినప్పటికీ ఆ తర్వాత యూపీ రాజకీయాల్లో బలమైన నేతగా నిలిచింది. కేవలం ఆమె అవినీతి వల్ల ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మ అయిపోవాల్సి వచ్చింది. ఏంటి తేడా? ఆ రాష్ట్రాల్లో వాళ్ళెందుకు సక్సెస్ అయ్యారు, మనోళ్ళెందుకు ఫెయిల్ అయ్యారు? ఒక విధంగా పురుషాధిక్యత ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ, మనకు తక్కువని చెప్పాలి. మన దగ్గర మేల్ డామినేషన్ ఉన్నా తిరగబడే తత్వం ఉంది. అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే పార్టీ పెట్టిన ప్రతి వాళ్ళు కోపంతో పెట్టిన వాళ్లే, ఏదో అన్యాయం జరిగిందని హర్ట్ అయి వచ్చిన వాళ్లే, పార్టీ స్థాపించిన వాళ్లే. అంతేకాని ఓ ఆశయంతోనో ప్రజల కోసమో ఎవరూ పెట్టలేదు. అందుకే వాళ్ళ ఆవేశం చల్లారాక వదిలేశారు. బ్లాక్మెయిల్ టైప్లో పార్టీ స్టార్ట్ చేసి పదవి వచ్చాక వదిలేశారు. మరి ఇప్పుడు కవిత కూడా అదే దారిలో వెళ్తున్నారు. తనకు ప్రాధాన్యత లేదని, ఆస్తుల్లో వాటా లేదని, అన్న హర్ట్ చేశాడని పార్టీ పెట్టాలనుకుంటున్నారు. షర్మిల కూడా అదే బాటలో నడిచింది. మరి కవిత సక్సెస్ అవుతుందా అనేదే హాట్ టాపిక్.